హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వెరైటీ కర్రీ పితికి పప్పు కూర. ఈ కర్రీ ముందు నాన్ వెజ్ కూడా వేస్ట్, అంత బాగుంటుంది. ఈ పితికి పప్పుని అనపకాయలు అని కూడా అంటారు. ఈ పితికి పప్పు కూర రైస్, ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, వడ దేనికైనా అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీటిని అనపకాయలు అంటాయి. ఇవి చిక్కుడుగాయల్లా ఉంటాయి. వీటిని ఇలా ఒలిస్తే పప్పులు ఉంటాయి. ఇలా మొత్తం ఒలుచుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత ఇలా పొట్టు తీసి గింజలు సపరేట్ చేసి ఉంచుకోవాలి. మొత్తం అలా తీసి ఉంచుకొని ఇవి పచ్చివైనా చేసుకోవచ్చు, ఓ రోజు ఎండలో పెట్టైనా ఎండువైనా చేసుకోవచ్చు. మేము ఎండబెట్టినవి చేసుకున్నాం. ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల 2-3 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటాయి. ఒక కుక్కర్ తీసుకుని అరకప్పు ఎండబెట్టిన అనపగింజలు వేసుకొని, 1 కప్పు ఆలు ముక్కలు వేసుకొని, 200 ml వాటర్ పోసుకొని, కాస్త పసుపు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం ముక్కలు, 2 స్పూన్ కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ ధనియాలు, 12 వెల్లుల్లి రెబ్బరు వేసుకొని ఒక 50 ml వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకుని మరో నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడగానే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు, అంటే 1 నిమిషం నుండి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకొని ఒక బిగ్ సైజ్ టొమాటో సన్నటి తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించి పక్కనుంచుకున్న అనపగింజలు, బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మసాలా వేసుకున్న మిక్సీ జార్లో 150 ml వాటర్ పోసి కడిగి అందులో పోసుకొని కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసి ఒకసారి రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి అనపగింజల కూరని ఎంజాయ్ చేయండి. ఈ కర్రీ ముందు చికెన్, మటన్ కూడా వేస్ట్, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.